గారితోటైనా గంగుల కమలాకర్ గారితోటైనా దోస్తానా ఉన్నది మీకు కాదా? మీరు పోటీ చేసి ఓట్లు చీల్చుకుంటే అక్కడ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ గారు గెలుస్తారని మీరు ఉస్నాబాద్ బీఆర్ఎస్ తోటి లాలూచిపడి ఉస్నాబాద్ కు పారిపోలేదా? పోయి ఉస్నాబాద్ లో పోటీ చేయలేదా? మరి వాళ్ళ సంబంధాలు ఉన్నాయి ఎవరికి? పొన్నం ప్రభాకర్ గారికి, బీఆర్ఎస్ పార్టీకి, కేటీఆర్ గారికి, గంగుల కమలాకర్ గారికి కదా సంబంధాలు ఉన్నాయి. కాబట్టి మీరు తప్పు చేసి పక్కోళ్ళ మీద బట్టగాలు చేసి భారతీయ జనతా పార్టీని, భారతీయ జనతా పార్టీ నాయకులను బదనాం చేస్తామంటే ఇక్కడ ప్రజలు అన్ని చూస్తున్నారు. డెఫినెట్ గా మీకు సరైనటువంటి సమయంలో సరైన బుద్ధి కూడా చెప్తారు. ఇంకొక విషయం కూడా, వారు మాట్లాడినటువంటి మాటలు ఒక ఆడియో బయటకు వచ్చింది. నిన్న ఒక ఆడియో బయటకు వస్తే దాంట్లో చాలా స్పష్టంగా ఉన్నది. అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి దౌర్జన్యం, బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఆధిపత్యం, ఇతర పార్టీ నాయకులు ఎమ్మెల్యేలుగా ఉంటే వాళ్లను అసలు కన్సిడర్ చేయకుండా అధికారులను అడ్డం పెట్టుకుని అధికారులను బెదిరించి ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించినటువంటి బీఆర్ఎస్ పార్టీ వారసత్వం ఇవాళ కాంగ్రెస్ పార్టీ పునికిపుచ్చుకుంటుంది. గతంలో కేటీఆర్ గారు పక్క పార్టీ ఎమ్మెల్యేలు ఎవరన్నా ఉంటే వాళ్ళకు సంబంధం లేకుండా అధికారులతోటి పనులు చేయించుకునేది. ఇవాళ సేమ్ మీరు కదా చెప్తారు, ఇతర పార్టీ ఎమ్మెల్యేలకు సంబంధం లేకుండా సంక్షేమ పథకాలన్నీ కూడా నడిపియమని అధికారులతో చెప్తే ఆ ఆడియో బయటకు వస్తే అధికారి మీద నువ్వు చర్య తీసుకుంటావా? మరి నీ మీద ఎవరు చర్య తీసుకోవాలా? ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము ఒకటే అడుగుతున్నాం. అంటే ఈ దురహంకారపు రాజకీయాల్ని, ఆ వారసత్వాన్ని మీ ప్రభుత్వం కూడా కొనసాగిస్తోందా? అధికారులను ఇట్లా ఆదేశిస్తున్నటువంటి మంత్రి గారి పైన మీరేం చర్యలు తీసుకుంటున్నారో రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. మరి ఇటువంటి మంత్రిని, ఇటువంటి వ్యక్తిని మీరు మంత్రివర్గంలో ఎందుకు కొనసాగిస్తున్నారో రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. ఇంకొకటి, ఇన్ని మాట్లాడుకుంటా కరీంనగర్ పార్లమెంటుకు ఏమిచ్చినారు అన్నారు కదా. నేను ఇందాకనే చెప్పిన, మీకు చెవులు పడకపోతే దానికి మేమేం చేయలేమని. నేను ప్రభాకర్ గారిని ఒకటే విషయం అడుగుతున్నా. ప్రభాకర్ అన్న, మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి హుస్నాబాద్ లో మీరిచ్చినటువంటి ఎన్నికల హామీ ఏ మహిళ కన్నా 2500 రూపాయలు ఇయ్యాడు దాకా ఇచ్చినారా? చెప్పు.